లైక్ మనకి తెలుసు టీనేజర్స్ లైఫ్ అనేది కాలేజ్లోనే స్టార్ట్ అవుతుంది. అయితే మీ పిల్లలకి కాన్ఫిడెన్స్ మీ కాలేజ్లో ఎలా బిల్డ్ చేస్తారు? వాళ్ళు ఎలా గ్రో అవ్వడానికి ఎలాంటి కాన్ఫిడెన్స్ని ఇస్తారు? మీ సజెషన్స్ కానీ వాల్యూస్ కానీ వాళ్ళకి ఏం నేర్పిస్తారు? రైట్, గుడ్ క్వశ్చన్ అది. నేను ఇక్కడ 2 కాన్సెప్ట్లు చెప్తాను దీనికి. ఒకటి, పిల్లల్లో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి జనరల్గా మనం నడుచుకుంటూ పోతుంటాం. ఒక చిన్న స్టోరీ ఏంటంటే, జింక డియర్ అది పరిగెడుతుంటుంది, దాన్ని చంపడానికి దాని వెనక టైగర్ పరిగెడుతుంటుంది. ఆ జింక స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 90 km/h స్పీడ్తో పరిగెడుతుంటుంది. దాని వెనకాల పరిగెత్తే పులి 60 km/h స్పీడ్తో పరిగెడుతుంటుంది. బట్ జింక ఏదో ఒక టైంలో దీనికి ఆహారంగా దొరుకుతుంది. సో ఏంటి అంత స్పీడ్తో వెళ్ళేది దీనికి ఎట్లా దొరుకుతుందంటే, ఆ జింకలో పరిగెత్తేటప్పుడు పులి నా వెనకాల వస్తుందా వస్తలేదా, నన్ను పట్టుకుంటుందా పట్టుకోదా, అది వెనక్కి తిరిగి ముందుకు చూసుకుంటూ ఆ భయంతో దానికి దొరికిపోతుంది ఏదో ఒక సందర్భంలో. దీని పులి యొక్క లక్ష్యం ఏంటంటే దాన్ని ఎట్లా చంపాలని చెప్పి అదొక దాని స్పీడ్ మీదే టార్గెట్ పెట్టి పోతుంటుంది అది. సో అది సక్సెస్ అవుతుంది, అది ఫెయిల్ అవుతుంది. మన లైఫ్లో మనం వెళ్ళేటటువంటి దారిలో కూడా ఎవరో ఒకరు విమర్శిస్తుంటారు, ఎవరో ఒకరు ఏదో ఒక రాళ్ళతో కొడుతుంటారు, ఏదో ఒకటి మనని డిస్కరేజ్ చేస్తుంటారు. చేసినవుతాయి, సాధించినవుతాయి, నీ వల్ల అవుతుందా, నీతో ఏమవుతుంది, నువ్వేం చేయగలుగుతావు అని చెప్పి ఇట్లా క్వశ్చన్స్ చాలా తగులుతుంటాయి, రాళ్ళతో కొడుతుంటారట. నేనేమంటున్నా, ఆ రాళ్ళతో కొడుతురని చెప్పి భయపడి పారిపోతే కాదు కదా, లైఫ్ మారదు కదా. నేనేం చెప్తున్నంటే, ఆ కొట్టిన రాళ్ళని కుప్పగా వేసి ఆ కుప్ప మీద కూర్చొని ప్రపంచాన్ని చూడు, చిన్నగా కనబడుతుంది. అది కదా నువ్వు ఆలోచించాల్సింది, నువ్వు అలా కదా నువ్వు మూవ్ కావాల్సింది. ఇప్పుడు అరటి పండ్లు అమ్మే అతను బండి మీద అరటి పండ్లు పెట్టుకొని జర్నీ స్టార్ట్ చేస్తాడు, అన్ని పండ్లు అమ్ముతాడు, కొన్ని పండ్లు మిగులుతాయి, నెక్స్ట్ డే అమ్మాలి. అందులో 1-2 ఖరాబ్ అవుతాయి, అవి అట్లా ఉంటే మిగతా పండ్లు ఖరాబ్ అవుతాయి, వాడు ఎంబడే కట్ చేసి వాటిని తీసి బయట పడేస్తాడు, నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా అమ్ముతుంటాడు. సో సేమ్ కాన్సెప్ట్ నీ లైఫ్లో కూడా ఎవడో ఒకడు ఏదో ఒకటి అనడని చెప్పి ఆ మైండ్లో ఆ నెగిటివ్స్ని పెట్టుకొని ఆ డిస్ట్రాక్టివ్ మైండ్ తోటి నువ్వేం సాధిస్తావు? అవి తీసేసాయి. మురిగిపోయిన అరటి పనులు తీసేస్తున్నట్టు నీ మైండ్కి అలా మైనస్ని తీసేస్తే యాక్టివ్నెస్తో పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మళ్ళీ నీ లైఫ్లోకి వెళ్ళగలుగుతావు కదా. సింపుల్ ఫిలాసఫీ, సింపుల్ కాన్సెప్ట్. ఇది మనకు చాలామందికి అర్థం కాదు పిల్లలకి. ఇది పర్ఫెక్ట్ అర్థమైన వాళ్ళు, కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రం లైఫ్లో సక్సెస్ అవుతారు. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రెండో పాయింట్ చెప్తాం. ఇప్పుడు సోషల్ మీడియా దీని ఎఫెక్ట్ విచ్చలవిడిగా ఉంది, చాలా భయంకరంగా ఉంది, మామూలుగా లేదు. ఒకటి సోషల్ మీడియా ఎఫెక్ట్, 2 డ్రగ్స్ కల్చర్. ఈ 2 మాత్రమే యూత్ని మొత్తం నాశనం చేయడానికి పర్ఫెక్ట్ ప్లాన్తో. ఇప్పుడు మీకు ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్, ఒక భారతదేశం మీద ఒక ప్లాన్ నడుస్తుంది, ఒక స్కెచ్ నడుస్తుంది. భారతదేశాన్ని ఎట్లయితే వీక్ చేయాలి, ఏ విధంగా దీన్ని వెనక్కి పంపించాలన్న ఒక దాన్ని బేస్ చేసుకొని ఒక సిస్టమ్ ఆపరేట్ చేసి ముందుకు మూవ్ చేస్తున్నారు. చాలామంది యూత్కి ఈ కాన్సెప్ట్ అర్థం కాక, కనెక్ట్ కాక, తెలుసుకోలేక వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. నేనేమంటున్నా, సోషల్ మీడియా చూడండి, మీకు చాలా వరకు ఈ రీల్స్, ఇప్పుడు మనకు ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ఏదో ఓపెన్ చేయగానే టకటక రీల్స్ వస్తాయి. ఎన్ని రీల్స్ అంటే కొన్ని 100 రీల్స్ వస్తాయి. చిన్న పిల్లలు కూడా రీల్స్ చూస్తుంటారు. పేరెంట్స్, రే మావాడు ఫోన్ యూజ్ చేస్తుంది, మా పాప ఫోన్ యూజ్ చేస్తుంది, మస్తు ఇట్లా అన్నిట్లో తిప్పుకుంటుంది, అది డాన్స్ చూస్తుంది, ఎంజాయ్ చేస్తాను, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాడిని జీవితం సంకనాకిపోతుంది, వాడి లైఫ్ ఖరాబ్ అవుతుందనే విషయం అర్థమయ్యేసరికి వీని ఏజ్ అయిపోతుంది, వీని టైం అయిపోతుంది, వీని టోటల్ వీని లైఫ్లోకి వెళ్ళి చేజారిపోతుంది అర్థమయ్యేసరికి. ఆ దరిద్రం ఏంటంటే, ఆ రీల్స్లో మనము ఏ రీల్ చూస్తుంటే దానికి రిలేటెడ్ రీల్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఏ రీల్స్ సక్సెస్ అవుతున్నాయి అంటే, లైక్ సెక్స్ గురించో, లేకుంటే బూతు వర్డ్స్ యూజ్ చేసి ఒకరిని చేయడము, ఇలాంటి రీల్స్ బాగా ఇంట్రెస్ట్ తోటి క్రేజీగా సక్సెస్ అవుతున్నాయి. నేనేమంటున్నా, ఒక అమ్మాయి ఒక రీల్ చేయాలనే కాన్సెప్ట్ తోటి కనెక్ట్ అయ్యి రీల్ చేసేటప్పుడు అఫ్కోర్స్ ఆమెకు ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు ఏజ్ ఉంది, రీల్ చేస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఆ రీల్ పోస్ట్ చేస్తుంది. ఒక సడన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరినొకరు మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు పోస్ట్ చేసిన రీల్ ఎన్ని ఇయర్స్ అయినా సోషల్ మీడియాలో నీ అడ్రస్లో అట్లనే ఉంటుంది, సేవ్ అయి ఉంటుంది. రేపు మ్యారేజ్ అయిన తర్వాత, నీకు పిల్లలు పుట్టిన తర్వాత, మమ్మీ నువ్వు ఈ రీల్ చేసినావా, ఈ డ్రెస్ ఏంది, నీ డ్యాన్స్ ఏంది, నీ మాటలు ఏందని చెప్పి చూపిస్తే ఎవరికి చూపిస్తారు? ఎక్కడ చూపిస్తావు నీ ఫేస్ని? నీ బతికేంది, నీ భవిష్యత్తు ఏంది, నీ లైఫ్ ఏంది, నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు? సో ఇప్పుడు చూసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని. అరే, ఒక అమ్మాయి నేను చాలా సందర్భాల్లో చూస్తా, రీల్స్ అలా అబ్జర్వ్ చేస్తుంటా, వాడు కెమెరా ఇట్లా పైకెళ్ళి ఇట్లా తిప్పుతుంటాడు, ఆమె హాఫ్ డ్రెస్ ఉంటుంది, ఇట్లా పైకెళ్ళి ఇట్లా చూపించుకుంటే కిందకు వస్తుంటాడు. సింపుల్ కాన్సెప్ట్ తల్లి. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎక్కడ అట్రాక్ట్ అవుతాడు? ఈ ఫ్రంట్ పార్ట్ చూసినప్పుడు బాగా అట్రాక్ట్ అవుతుంటాడు. ఎందుకు అట్రాక్ట్ అవుతుంటాడు? దానికి నీకు రిలేషన్ ఉంటుంది.
ఎలాంటి రిలేషన్ అంటే నువ్వు నీ తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మీ తల్లి దగ్గర నువ్వు పాలు తాగుతున్నటువంటి పార్ట్ అది. పాలు తాగి నీ జీవితాన్ని నువ్వు సంపాదించుకున్నావు, నీ లైఫ్ని ఒక ఒక పాయింట్ తీసుకొచ్చుకున్నావు. సో దాంతో నీకు హైయెస్ట్ రిలేషన్ ఉంటుంది. ఆటోమేటిక్గా నీ దృష్టి అక్కడ పోతుంది. సో అక్కడ పోయినప్పుడు ఇది నా తల్లి భాగం కదా, నేను పాలు తాగి నేను బతికిన కదా, నేను బతకడానికి నాకు ఉపయోగపడ్డ పార్ట్ కదా అనే కాన్సెప్ట్ ఎందుకు కనెక్ట్ అవుతలేదు, ఎందుకు అర్థమవుతలేదు మనుషులకి? ఎక్కడ పోతున్నాయి ఈ అత్యాచారాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. మీరు రీల్స్ చూసినప్పుడు, రీల్ చేసినప్పుడు కింద కామెంట్స్ వస్తాయి. ఎంత దరిద్రంగా ఉంటే ఆ కామెంట్స్ చదివితే చీచి ఇదా నా బతుకు అనిపిస్తుంది వాళ్ళకి. ఆ కామెంట్స్ చూడరు, చాలామంది చదవరు. ఎవరు ఎట్లాంటి కామెంట్స్ చేస్తారో కూడా అబ్జర్వ్ చేయరు. రీల్ చేసుకుంటూ అలా పెట్టుకుంటూ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. నా కామపురాణం, నా భయత్, నా లజ్జ అన్నట్టు వీళ్ళ తల్లిదండ్రులు ఉండరా వీళ్ళకి? వీళ్ళ అబ్జర్వ్ చేయరా? వీళ్ళ జీవితం ఎక్కడ పోతుంది, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? అరే కిందికెళ్ళి మీదికెళ్ళి ఈ అర్ధనగ్న ప్రదర్శనలు ఏంటి, ఏంది ఈ కాన్సెప్ట్? సో నేనేం చెప్తున్నా, దిస్ ఈజ్ అ రాంగ్ వే. ఈ రీల్స్ అనే కాన్సెప్ట్, ఈ మొబైల్ కనెక్ట్ అయినటువంటి సిస్టము డ్యామేజ్ చేస్తుంది పిల్లల భవిష్యత్తుని, పిల్లల లైఫ్ని, వాళ్ళ క్యారెక్టర్ని ఎక్కడికో తీసుకుపోతుంది. ఇది తీసేయాలి. సో దీన్ని తీసేయడానికి నేను నా కాలేజ్లో నా స్కూల్లో కానీ ప్రతి ఒక్కరికి నేను ఒక మెసేజ్ ఇస్తాను. బేటా నాకు మీరు 2 hours అప్పు ఇవ్వాలని అడుగుతాం పిల్లల్ని. మీ లైఫ్లో ఖచ్చితంగా నాకు 2 గంటలు అప్పు ఇవ్వాలి ఎవ్రీడే అని చెప్తాను. పేరెంట్ వచ్చినప్పుడు అదే చెప్తాను, సార్ మీరు కూడా మాకు ఒక 2 గంటలు అప్పు ఇవ్వండి. పేరెంట్ పిల్లల్ని విద్యానికి వచ్చినప్పుడు కలిసినప్పుడు కూర్చున్నప్పుడు నేను ఈ కాన్సెప్ట్ చెప్తుంటాను, నాకు ఒక 2 గంటలు అప్పు కావాలి, నాకు ఒక 2 గంటలు అప్పు ఇవ్వని అడుగుతుంటాను. ఏంటి సార్ ఆ 2 గంటలు? ఉదయం నుంచి మొబైల్ నువ్వు యూజ్ చేసినావు కదా, ఉదయం నుంచి నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు వాడుకున్నావు కదా, అయిపోయింది. ఇంటికి వచ్చినావు కదా, ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీతో కూర్చున్నావు కదా, ఇంట్లో కూర్చున్నావు కదా, కూర్చున్నప్పుడు మీ పిల్లల్ని ఒక 2 గంటలు సార్ ఫోన్ పట్టుకోవద్దని చెప్పండి. మీరు ఫోన్ పట్టుకోకండి. ఉదయం నుంచి మీ పిల్లలు ఏం చేసిరు, నువ్వేం చేసినావు, హ్యాపీగా కూర్చోండి, ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్పుకోండి. అరే నీ లైఫ్లో నువ్వు ఎట్లా వచ్చినావు బై, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు, మీ భార్యతో ఉన్న ఆ రిలేషన్ ఎట్లుండే, ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, నీ పిల్లల్ని ఒక్కొక్క బయటకు తీసుకెళ్ళినప్పుడు ఏం షేర్ చేసుకుంటున్నావు, మీ మదర్ మీ ఫాదర్ ఎట్లా నీకు ఏమి ఇచ్చిరు, నువ్వు వీళ్ళకేమి ఇస్తావు, మంచి అద్భుతమైన మాటలు ఉంటాయి, అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి, షేర్ చేసుకోండి. ఎవ్రీడే ఫ్యామిలీతో ఒక 2 గంటలు మొబైల్స్ పక్కన పెట్టేసేయండి. 2 గంటలు ఒకరికొకరికి కూర్చొని గెట్ టుగెదర్ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోండి. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఈ 2 గంటలు మీ లైఫ్లో ఇవ్వడం మొదలు పెడితే మీరు ఏం మిస్ అయ్యారు ఇన్ని రోజులు, మీరు ఎక్కడ ఏం కోల్పోయారో మీకు అర్థమవుతుంది. మీ పిల్లలు మీకు కనెక్ట్ అవుతారు, మీరు మీ పిల్లలతో కనెక్ట్ అవుతారు. మీ మధ్యలో ఒక అన్యోన్యత, ఒక అద్భుతమైన ఫ్యామిలీ, ఒక సత్సంబంధం ఏర్పడుతుంది అని చెప్పి నేను పేరెంట్స్తో, పిల్లలతో, ప్రతి ఒక్కరితో ఇదే చెప్తానండి. మెయిన్ కాన్సెప్ట్ ఇది ఒకటి. రెండవది ఏంటంటే హెల్త్. భగవంతుడిచ్చిన ఈ శరీరం కోసం మనం చేసేటటువంటి ఒక మంచి పని ఏమైనా ఉంది అంటే ఈ శరీరం కోసం మనం స్పెండ్ చేసే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ స్పెండ్ చేసే లైక్ మెడిటేషనా, యోగానా, వాకింగా, లేకపోతే జిమ్కి వెళ్తావా, ఏం చేస్తావా, నువ్వు స్పెండ్ చేసే ఆ టైం చాలా 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 వాల్యుబుల్ టైం. సో నేనేం చెప్తున్నా, హెల్త్ కాపాడుకోమని చెప్తున్నా. భగవంతుడు ఇచ్చిన ఈ శరీరం కోసం మనం చేసే ఒక మంచి పని ఏంటంటే మన హెల్త్ మనం కాపాడుకోవాలి. దానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి, టైం స్పెండ్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే నీ జర్నీ, నీ లైఫ్లో హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ యువర్ హెల్త్. అదర్వైజ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ మోర్ ప్రాబ్లమ్స్. నీ లైఫ్లో ప్రతి క్షణం బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. అట్లాంటి దరిద్రమైన క్షణాలు మన లైఫ్లోకి రావద్దు అంటే ఇప్పుడు టైం నీ దగ్గర ఉంది, చాయిస్ నీ చేతిలో ఉంది. సో హెల్త్ని కాపాడుకోండి. నా సజెషన్ నా సైడ్ నుంచి. మీరు సొసైటీకి ఇచ్చిన మాట కానీ, లేదు అంటే ఇలా హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ వెల్త్ అనే కాన్సెప్ట్ చెప్పిన పద్ధతి కానీ బాగుంది సార్.